మీకు 2 వీడియోలు వినిపిస్తానండి. ఆ 2 వీడియోలు విన్న తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఎలా అంటే యాక్టర్ పృథ్వీ గారు ఎంతమందికి తెలుసో తెలియదు. పృథ్వీ అనుకుంటాను మరి ఇతని పేరు. వాయిస్ అనగానే మీరు క్యాచ్ చేస్తారు. అమ్మ దీనమ్మ బత్తాయి అంటాడు కదా, ఎక్కువగా బత్తాయి అంటాడు. ఆ యాక్టర్ గురించి ఎలా అంటే అతను వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, అలాగే వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే జనసేనలోకి వెళ్ళిన తర్వాత అతని మాటలు, అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కాబట్టి ఈ సామెత వర్తిస్తుందో వర్తించదో ఈ 2 వీడియోలు విన్న తర్వాత మీకు అర్థమవుద్ది. ఒకసారి ముందు ఈ వీడియోలు ప్లే చేస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. రికార్డ్ చేసి పెట్టుకోవచ్చా? హాయిగా అండి. బాగా అడిగారండి నిజంగాను. ఆ యాంకర్ కూడాను చాలా బాగా అడిగింది. నన్ను అడిగితే రికార్డ్ చేసి పెట్టుకోమంటారా? రికార్డ్ చేశారు ఆల్రెడీ. అందుగురించే ఈయన కూడా చెప్పడం కూడాను భలే యథేచ్ఛగా చెప్తారండి. సినిమా వాళ్ళు కాదు కానీ మ్యాక్సిమం చాలామంది ఎక్కువగా ఏదో కాన్ఫిడెంట్గా చెప్తారు. అంతే కాన్ఫిడెంట్గా చెప్పాడు ఈయన. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. రికార్డ్ చేసి పెట్టుకోవచ్చా? హాయిగా అండి. మీకు 100 రూపీస్ స్టాంప్ మీద రాసి రాసిస్తానండి. సో మారే అవకాశాలు లేదు. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసిచ్చేస్తాడండి ఈయన. ఏమని? ఊపిరిన్నంత వరకు జగన్ గారితోనే ఉంటానని. అసలు సందేహం లేదు. మీరు అవసరం మీద రికార్డ్ చేసి పెట్టుకోండి, కావలిస్తే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. రాసి తీసుకోవాల్సింది. అసలు పరిస్థితి లేదు, అసలు మారే ప్రసక్తే లేదండి. మాకు ఏ పదవి వద్దండి. ఈరోజు మీరు రాసుకోవచ్చు ఏదైనా స్టూడియో పరంగా. మీరు సీఎం అయితే మేము మిమ్మల్ని చూడాలండి. అప్పుడప్పుడు మేము వచ్చి మీ ఇంటికి వచ్చి కాస్త పలకరించి భోజనం తినే వెళ్ళాలండి, అంతే. మాకేంటంటే వీ వాంట్ టు సీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలి, పేద ప్రజలకి మంచి అభ్యున్నతి రావాలి, సంక్షేమం రావాలి. దట్ ఈజ్ అవర్ మోటో అండి. కష్టపడి గుడ్లో కష్టపడి పనిచేసి అయిపోయింది కదండి. ఆ వీడియో విన్నారు కదా, ఇంకొక వీడియో వినిపిస్తారు మీకు. అరెస్టు అన్యాయం అని చెప్పలేదు. రెండో విషయం, ఇంకో వీడియో కూడా మీకు నేను వినిపిస్తాను. ముందే వచ్చి ఉంటాయి, ఇది నిజంగా ముందే వచ్చి ఉంటాయి సినిమా, ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. ఈ సినిమా ముందే వచ్చుంటే గనక ఆ 11 కూడా వచ్చుండో, 0 ఉండేది. ఏ సినిమా? రామ్ చరణ్ గారి ఈవెంట్లో మాట్లాడతాడు ఈయన. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటాయి సినిమా, ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మాతయ్య రెడ్డి గారిని కాబట్టి నేను అందుకనే అన్నాను, నేను అన్న సామెత వర్తిస్తుందో తెలియదు కానీ మనిషికో మాట గడ్డుకో దెబ్బ. కాబట్టి అంటే రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడారా ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారో అందం, కానీ ఇలాంటి వాళ్ళు కూడా అంటే గంటకో మాట పూటకో మాట కింద మాట్లాడితే కనుక చూసే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలో ఎవరు నమ్ముతారు నన్ను అడిగితే కనుక? కాబట్టి ఈ సినిమా ముందే వచ్చుంటే కనుక ఆ 11 కూడా వచ్చుండవు అని అయితే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అందు గురించే మీకు వినిపించాలని వీడియో చేశాను. కాబట్టి ఇలాంటి వారిని ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. చూస్తున్న మీరు అందరూ కూడా ఈయన పట్ల మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కగా మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.